మరి ఇదే ప్రతిపక్షం కడప జిల్లాకి ఎన్ని సీట్లు ఇచ్చిన ప్రజలకి కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వదని చెప్పి వైసీపీ చెప్పుద్ది. మీరేం గుంటూరు ఎంపీకి మా మూలాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీకి కేంద్ర స్థాయిలో పదవి ఇచ్చారని మీరు చెప్తారు. అది చిన్న విషయము. మంత్రివర్గ పునర్నిర్మాణం అది సీఎం గారి ఇష్టం. అది ఒక్కోసారి ఈక్వేషన్లలో లేటు పట్టచ్చు. మా గడ్డికోట ప్రభువుకే కేంద్ర మంత్రి ఇచ్చే ఇవన్నీ ఏది స్టేట్ గవర్నమెంట్లో. కడప జిల్లాలో వైఎస్ఆర్ అనేది ప్రజల హార్ట్లో ఉన్నారనేది కొంత ప్రచారం చేస్తుంది, అంటే బయట నుంచి వస్తుంటారు. దాని ప్రచార మార్గంగా టీడీపీ ఎలా ముందుకెళ్తుంది? ప్రజల నిజంగా ఆ ప్రభావం ఉందంటారా కడప జిల్లా ప్రజల్లో? ఏ ప్రభావము లేదు. వాళ్ళు వాళ్ళ దౌర్జన్య విధానాల ద్వారా, వాళ్ళ దుర్మార్గం ద్వారా వాళ్ళు ఆ విధంగా ఆ ఫీలింగ్ జనంలో కలిగించినారు. మరి ఎందుకు రాలే సీట్లు? మాకు మిగతా సీట్లు కూడా టెక్నికల్ మిస్టేక్స్తోనే పోవడం. కేవలం మిగతా ఆ రెండైనా ఉన్నాయంటే పులివెందులకే ఉన్నాం. అప్పుడు 90,000 పైన మెజార్టీ వచ్చింటే ఇప్పుడు 62,000 దగ్గరికి వచ్చేసినాం. ఎంపీ సీటు కూడా పోవాల్సింది షర్మిల లేకపోతే. అట్లా టెక్నికల్ మిస్టేక్స్ వల్ల షర్మిలకు 1,42,000 వచ్చినాయి. భూపేశ్ రెడ్డి గెలవాల్సిందాడు. కడపలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి దానిలో మీ పాత్ర ఎలా ఉంటుంది? నిరంతరాయంగా ఉంటుంది. బలోపేతం చేస్తూనే ఉంటాం. మా కుటుంబమే కదా తెలుగుదేశాన్ని బలోపేతం చేయడంలో మా కుటుంబమే నష్టపోయింది. మేము తెలుగుదేశం పార్టీకి 1995లో ఒక పెట్టని కోటగా వచ్చినాం, ఒక అసెట్టుగా వచ్చినాం. మేము పార్టీ మీద ఆధారపడి పార్టీకి బరువు కలిగించే విధంగా రాలేదు. మేము పార్టీకి బలం చేకూర్చేదానికి వచ్చినాం. ఆ పని 95 నుంచి ఏ విధంగా మొదలు పెట్టినామో నిరంతరాయంగా తెలుగుదేశం పార్టీని భీమునిగా తయారు చేసేదానికే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి గట్టి పోటీ ఇచ్చిందంటే మీ కుటుంబం చెప్పాలి. ఫస్ట్ నుంచి కూడా అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది సార్? 95 నాన్నగారికి మీరు ఎంతమంది సంతానం ఏంటి? మీరు అసలు ఎలా రాజకీయ ప్రస్థానం ఏంటి? మేమంతా 5 మందిమి. మా నాన్న పేరు పేర్ల పాపిరెడ్డి, మా అమ్మ ఓగులమ్మ. 5 మంది. మా అన్న జనార్దన్ రెడ్డి గారిని మేము పీజీ చదువుతుండేప్పటికే చనిపోయినాడు. మళ్ళీ 4. నేను, నా తర్వాత 3. మా అక్క ఉండేది మా అక్క సరోజమ్మ అని నాకంటే పెద్ద ఆమె. ఇక్కడనే అమ్మాయి గారి పల్లెని ఇచ్చాము. లాస్ట్ అమ్మాయి సావిత్రి అని తాతిరెడ్డిపల్లి లింగాల మండలానికి ఇచ్చాము. నా తర్వాత తమ్ముడు సోమశేఖర్ రెడ్డి, ఇంకా ఉమామహేశ్వరెడ్డి రాయారెడ్డి చనిపోయిన రోజు చంపేసాం. లాస్ట్ తమ్ముడు శేషారెడ్డి. మా తమ్ముని కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, భారతి నాయన ఈసీ రెడ్డి వాళ్ళు ముద్దాయి. 2 కేసులు సెషన్స్లో కొట్టేసినారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి హైకోర్టులో మాకు లైఫ్ ఇప్పించినాడు. నా మీద అక్కడ కొట్టేసినారు, కాన్స్పిరేటర్గా పెట్టినారు. సుప్రీంకోర్టులో కూడా అదే కన్ఫర్మ్ చేసినారు. రాజశేఖర రెడ్డి వచ్చే వరకు మాకు పెరోల్ లేదండి. మరి రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ఆర్ కుటుంబం కానీ నా తండ్రి చనిపోయిన వాళ్ళని మేము వదిలేసాము, క్షమించామని చెప్పి బహిరంగ సభలో చెప్తారు. అదేంటండి అది? ఇతరులను పరిటాల రవిని చంపేదానికి ఇట్లాంటి ఆయుధాలుగా మలుచుకునేది. ఎక్కడ క్షమించినాడు? మమ్మల్ని బతకనిచ్చినాడు. చెట్ల కింద ఉన్నాం. వైఎస్ అంటేనే క్షమాపణ గుణమని చెప్తారు. మరి బయట వైసీపీ చెప్పే మాటలు అయితే అదే, బయట అలా చెప్పే మాటలు అలా ఆ రకంగా ఉన్నాయి. తండ్రి చంపిన వాళ్ళని వదిలేసేలకు కార్పణ్యాలకు రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది పుట్టినిల్లు. అంతులేని కక్ష, అంతులేని ద్వేషం ఇతరుల మీద. ఇతరులను కత్తి తీసుకొనే మొదలుపెట్టి కత్తితోనే పైకి రావాలని వాళ్ళ విధానమే బెదిరించి అదుపులోకి తీసుకోవడం. నన్ను క్షమించడం. ఎట్లా క్షమించినాడు? రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు 6 ఏళ్ళు మాకు కేసులో పెరోల్ లేదు. కక్ష కట్టి మాకు లైఫ్ ఇచ్చినాడు. క్షమించేవాడైతే మా ఇళ్ళన్నీ కూల్చేసినాడు. నేను చెప్పేది అబద్ధం కాదు. చాలా ఏళ్ళు దేవాలయాల్లో ఉన్నాం, చెట్ల కింద ఉన్నాం. ఇంటి ముందు 2 తుమ్మ చెట్లు. మా అనుచరులయ్యి సహచరులయ్యి నాతో కలిసి పనిచేసినట్టు వందలాది ఇల్లు నేలమట్టం చేసినారు. ఇదంతా క్షమించడమేనా? ఎట్లా క్షమించినాడు? ఇతరులను వధించాలంటే నేను పెద్ద మనిషి అనేది ఉండాలి. అంతేగాని మరి క్షమించేవాడు మళ్ళీ సూట్ కేసు బాంబు పెట్టబెట్టినారు. నన్ను చంపేదానికి మధ్యల చెరువు సూరి ఏంటి అసలు సపోర్ట్ చేసి ఎందుకు ఆ ప్రభావం వచ్చి మిమ్మల్ని చంపే అంత కక్షలు ఏమున్నాయి మీ మీద? రాయారెడ్డి వాళ్ళ అబ్బను చంపినామనేది కదా వాళ్ళ ద్వేషం అంతా. నన్ను నరికినారు 1996లో. ఐ రిసీవ్ 26 ఇంజురీస్. ఇవన్నీ ఇవే. ఎన్ని ఇవే. భారత రాజ్యాంగం కూడా ఇచ్చింది కదా, తన్ను తాను కాపాడుకోవడం తప్పు కాదు. అవును. ప్రాణం కంటే మిన్నగా ఏది లేదు కదా. మమ్మల్ని మేము కాపాడుకోవడం మా ధర్మం.
మేమే అఫెన్స్లో ఎప్పుడు పోలే. మళ్ళీ తర్వాత ఎక్కడైనా మా పైన రౌడీ షీట్లు కానీ కేసులు కానీ ఉన్నాయి, విన్నారా మీరు? లేదు. మమ్మల్ని గురించి ఈ కేసుల గురించి స్టేట్ అంతా తెలుసు. ఈ స్టేటే కదా, దక్షిణ భారతదేశం అంతా తెలుసు. ఒకవేళ మర్చిపోయినా కానీ ఒక 5 నిమిషాలు చెప్పినారంటే ఓహో అని గుర్తుపెడతారు. మీకు రాజకీయంగా అడ్డం వస్తున్నామనే కదా. వారి చీకటి రోజులకు, చీకటి పరిపాలనకు కాలం చెల్లింది, తరం మారిపోయింది, వాళ్ళ సినిమా అయిపోయింది. వైఎస్ఆర్ సినిమా అయిపోయింది, క్లోజ్. సార్ వైఎస్ రాజారెడ్డి గారి హత్య కేసులో ప్రధానంగా మీ పేరు అయితే ప్రస్తావనకు వచ్చింది. దాని మీద ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు మీరు దాని గురించి? నిజమే, అదేమి ప్రణాళిక వేసి సంపాలని చంపింది కాదు, యాక్సిడెంటల్. అదే చంపుతాడు, ఆకస్మికంగా ఉప్పులు వచ్చి పడుతుంది మీద, ఒక సర్పం వచ్చి విస్సర్పం వచ్చి పడుతుంది, అప్పుడు ఏం చేస్తారు? ఎదురుదాడి చేస్తారు, లేకుంటే మన వాళ్ళు చంపేచ్చు. అది అట్లా జరిగిన సంఘటనే తప్ప ఒక మనిషిని సంహరించేంత కసాయితనం లేదు మాలో, అప్పటికీ లేదు, ఇప్పటికీ లేదు. సార్ ఆ హత్య జరిగే సమయంలో మీరు ఎక్కడున్నారు ఏంటి, అసలు దానికి సంబంధించి మీరు ఎలా చెప్తారు, ఏం చెప్తారు దానికి? పులివెందుల్లోనే ఉన్నాను నేను, నా ఇంట్లోనే ఉన్నాను, పులివెందుల్లోనే ఉన్నాను. అన్నీ భస్మీపటలం చేశారు, విధ్వంసం సృష్టించినారు. తర్వాత మేము బెయిల్ తీసుకొని బయటకు వచ్చాము. ఎంత దారుణమైన సంఘటన అంటే, నాకు పులివెందుల్లో ఉండేదానికి ఇల్లు కూడా రెంట్కు ఇవ్వకుండా చేశారు. అంటే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు? నరకం అనుభవించిన కదా, పెరువులు లేవు. నా పిల్లలంతా యుద్ధరంగంలో పుట్టారు, ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడైనా చూసినారంటే కనుక ఫిలిమ్స్లో ఇయ్యింది అనుకుంటారు, నిజం అది. 96లో నన్ను అటెంప్ట్ చేసేదానికి అక్కడ ఫోటోలో ఉంది, మధ్యలో ఉంది. ఆ అమ్మాయి 1 నెల 20 రోజులు, ఆ అమ్మాయి పేరు భగవద్గీత. బాగా నా పైన నన్ను వధించాలని, నన్ను హత్య చేయాలని సూట్ కేసు బాంబు పెట్టినప్పుడు 2వ అమ్మాయి వాళ్ళ అమ్మ కడుపులో ఉంది, ఈ సైడ్ ఉండే అమ్మాయి భగవద్దర్శిని. బాగా నా తమ్ముళ్ళు జైలుకు పోయేటప్పుడు అబ్బాయి పుట్టాడు, ఈ సైడ్ ఉన్నాడు, పరీక్షిత్ మహారాజ్ రెడ్డి. ఇప్పుడు 12th అయిపోయింది. అందరూ గొడవల్లోనే పుట్టారు. ఎవరైనా ఇలాంటి జీవితాన్ని కోరుకుంటారా? వాళ్ళది దయా దాక్షిణ్యం పెట్టేవాడా రాజశేఖర రెడ్డి? క్షమించే గుణం ఉంది వయసు కుటుంబం, క్షమించే గుణము రాజశేఖర రెడ్డికి ఉంది అంటున్నారు కదా. రాజశేఖర రెడ్డి కుటుంబము, పెదకొండారెడ్డి కుటుంబం, పెదకొండారెడ్డి కుటుంబము, రాయారెడ్డి కుటుంబం. పెదకొండారెడ్డి కుటుంబం అంటే ఇప్పుడు ఉండే అవినాష్ రెడ్డి వాళ్ళ అబ్బా, అంటే మీరు తాత అంటారు, మేము అబ్బా అంటాం. వీళ్ళ కుటుంబం అంటే రాయారెడ్డి కుటుంబం. ఇద్దరికీ వీరపనాయనపల్లె మండలము రాజుపాలెం అనే గ్రామంలో ఉమ్మడి బంధువులు ఉండేవారు. ఇద్దరికి బంధుత్వం ఉంది, వాళ్ళకి సపరేట్ బంధువులు, వీళ్ళకి సపరేట్ బంధువులు. రాయారెడ్డి బంధువులు అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువులు, అంటే వాళ్ళ నాన్న అబ్బకు మేనల్లుని చంపేశారు తుపాకీతో కాల్చి. ఆ కేసు రాజశేఖర రెడ్డి రాజీ చేశాడు. వాళ్ళు కాంట్రాక్ట్లో బలహీనమైనప్పుడు ఆ ఆస్తులని రాయారెడ్డి గారికి కొన్నారు. విరోధం ఉన్నది వాళ్ళకు. ఆ విరోధంలోనే ఈ సీఎం రెడ్డి కూతురును ఈ రాజశేఖర రెడ్డి కొడుక్కియడం, ఇదంతా రాజశేఖర రెడ్డి పోతానే ఇంకా ఎన్ని వివేకానంద రెడ్డి పోటీ చేసినాడు కదా, వ్యతిరేకంగా పోటీ చేసి మంత్రి, అప్పుడు దారి తప్పి కాంగ్రెస్కు పోటీ చేసినాడు. అప్పుడు స్లిప్లు వచ్చి దాంట్లో దూరి గట్టిగా కరుచుకున్నారు. భారతీయనే కదా వాళ్ళకు, వాళ్ళ ఆడబిడ్డే కూతురే కదా, కాబట్టి వీళ్ళకి సపోర్టు. అందుకు వివేకానంద రెడ్డి పటాన్ని చచ్చాడు. సొంత తమ్ముని చంపిన వాళ్ళు, సొంత బంధువులను చంపుకునే వాళ్ళు రాజశేఖర రెడ్డి దయామయుడా? విషప్రచారం అది.